తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఏంటంటే టీడీపీ జనసేన సీట్లపై మల్లగులాలు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు సాయంత్రం ఢిల్లీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎట్లా చూస్తారండి? ఇంకా క్లారిటీ రాలేదంటారా? జనసేన టీడీపీ బీజేపీ పొత్తు ఏ పొత్తులో అన్నా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఓకే, సీట్లు ఉంటాయి, ఫ్రెండ్లీ కాంటెస్ట్లు కూడా ఉంటాయేమో. అది లేకుండా కూడా ఎలా చేసుకుంటారంటే అంతవరకు బెటర్. కానీ దురదృష్టం ఏంటంటే కళ్యాణ్ బాబు గారు ఆంధ్రప్రదేశ్లో కాదు, పదే పదే చెప్పుకున్నాం, తెలంగాణలో కానీ కాదు, మిగతా చోట తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మీటింగ్ పెడితే 50,000 మంది వస్తారు రూపాయి లేకుండా. బరంపూర్లో వస్తారు, సోలాపూర్లో వస్తారు, బళ్ళారిలో వస్తారు, చెన్నైలో వస్తారు, బెంగళూరు వస్తారు, కృష్ణగిరి హోస్పేటలో వస్తారు, పాండిచ్చేరిలో వస్తారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో భాగం కాదు. అలాంటి మనిషి తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంటే నమ్మక ద్రోహం నైవంచం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ, నేను చెప్పలేదు, నానే చెప్పారు, అంతకుమంటే 10 రెట్లు ఎక్కువ చేశారు. తర్వాత పాచిపోయిన లడ్డూలు అన్నారా, పాచిపోయిన పుచ్చిపోయిన ఏమీ దొరకలేదు. అలాంటిది ఢిల్లీ వెళ్ళి నేను వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను, తెలుగుదేశంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేయించమని. నాకు ఇలా కొందుండిపోయాను, నేను చేతులు పట్టుకున్నాను. ఎన్ని మాటలు పడ్డానంటే బాధ కలిగిందండి. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఆయన మాట పడాలండి, ప్రత్యేక హోదా కోసం మాట పడాలండి. ఆ భావితరాల భవిష్యత్తు బాగుంటుంది, వచ్చి ఒక తరం దెబ్బతుంది, వచ్చే తరం అన్న ఆయన దీంట్లో ఈ కాలు పట్టుకున్న దాంట్లో 100 పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ హక్కులు వచ్చి తెలుగుదేశం వాళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుంది, కలవపోతే ఏమవుతుంది, మ్యాచ్ ఫిక్సింగ్ అయితేనండి. వీళ్ళు అంటారు వైకాపా వాళ్ళు వీళ్ళిద్దరు రాకూడదు, అదే ముఖ్యం అంటాక. వీళ్ళు అంటారు జగన్ గారు రాకూడదు. వ్యక్తిగతమైన యుద్ధాలు జరుగుతున్నాయి ఇక్కడ. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇవాళ ఏది జరిగినా ఒకవేళ అది నేను అనుకుంటాను, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం నమ్మక ద్రోహం చేస్తున్నట్టే లెక్క కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇవాళ మాత్రం అది గమనించి ఆయన లాస్ట్ మీట్లోనే బయటకు వచ్చి ఆంధ్రుల తెలుగు జాతి హక్కుల కోసం నిలబడితే, పోరాడితే దమ్మున్న మనిషికి ఆయన అనుమానం మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలి. ఏ నాయకుడన్నా ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాను, నిమ్మలబడి పోరాడమనండి. ఆయనకి శక్తి ఉంది, అంజనీ పుత్ర, ఆయన తెలియట్లేదు. ఆయన ఎవరో దిక్కుమాల శక్తులు ఎవరు గైడ్ చేస్తారని నాకు తెలియట్లేదు, అంత శక్తి ఉంది ఆయన. ఇప్పుడు ఏపీలో పీకే చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారండి? నిజమే అంటారు ఆ కామెంట్? పీకే గారు, ప్రశాంత్ కిషోర్ గారు కోడికత్తి ఫేమ్ ఆయనే అని చాలామంది ట్రోల్ చేస్తారు కదా. ఈయన దుర్మార్గుడు, దుష్టుడు, అలాంటి వాళ్ళు రాజకీయాలు రాకూడదని తెలుగుదేశం పార్టీ పుంకాలుగా, జనసేన కూడా ఆయన మీద చెయ్యని ట్రోలింగ్ అంటూ లేదు దాదాపు 5-6 సంవత్సరాలు. ఇంత దుర్మార్గుడు రాజకీయాలు ఇండియాలో ఉండకూడదని. ఎలా ఉండదంటే ఆయన మాట వాళ్ళకి ఫేవరబుల్గా చెప్పగానే మళ్ళీ మోస్తూ ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి అసోసియేట్గా కాకుండా ఇండైరెక్ట్గా సూచన ఇస్తూ ఉన్నట్టు నా అభిప్రాయం ప్రకారం. డెఫినెట్గా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే ఫిబ్రవరి ఆఖరి నాటి సమాచారం ప్రకారం కూడా 110 స్థానాలు తక్కువ కాకుండా కూడా అధికారంలోకి వస్తే కనపడుతుంది. అదే బీజేపీ ఇంకా ఎక్కువే, మినిమం 120, 125, 130 కూడా వెళ్ళచ్చు. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కలిస్తే మాత్రం ఇట్ మే కమ్ డౌన్ అండి, అప్ టు 100 సీట్స్ వరకు వచ్చే అవకాశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని ఒక చర్చ, నిజమే అంటారా? ఊహాగానాలు చేసుకోవాలి, కానీ ఒకటి మాత్రం వినిపిస్తున్న సమాచారాలు చాలా వరకు పత్రికలో వస్తున్న సమాచారాలు కాకపోవచ్చు, కానీ బహుశా పవర్ షేరింగ్ లేకపోతే ఆయన కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళిపోయి క్యాబినెట్ సమానమైన హోదా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సమానమైన హోదా ఉంది, కేంద్ర క్యాబినెట్ మంత్రి. అలా అయితే అవకాశం ఉంటుందేమో. ఫస్ట్ వాళ్ళ అన్నయ్య గారిని పోటీ చేయమన్నట్టున్నారు అనకాపల్లి నుంచి. కానీ బైరా దిలీప్ చక్రవర్తి గారిని తెలుగుదేశం ఇంతకుముందు ప్రజారాజ్యం వీళ్ళందరూ సన్నిహితుడండి బాగా. ఆయన సాఫ్ట్ స్పోకెను, ఆయన మంచివాడే. ఆయనకి తీసి ఇప్పుడు నాగబాబు గారు కూడా పక్క వెళ్ళిపోయినట్టున్నారు. ఒకవేళ కళ్యాణ్ బాబు గారు పోటీ చేసే పరిస్థితి వస్తే ఆయన కేంద్రానికి వెళ్ళి పవర్ షేరింగ్ లేకపోతే ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నారు. బహుశా నాకు తెలియదు, లిమిటెడ్ సమాచారం ప్రకారం అంతవరకు చెప్పారు.